సారంగంపాణి జాతకం బాగుంది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. సో కామెడీ అంటే మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవా హర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది అండ్ మన హీరో గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంక్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్ ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. నమ్మకూడదనే చూపించారు. జాతకాలు నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారు అనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. దర్శి హర్ష అండ్ వెన్నెల కిషోర్ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు. ట్విస్ట్ ఉంటుంది, సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఓవరాల్ రేటింగ్ అయితే 5కి 3.25 రేటింగ్. ఫుల్ కామెడీ. చూడాలి. ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ హ్యాపీగా వచ్చి 2 గంటలు హ్యాపీగా తల్లిదండ్రులతో కూర్చుని అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. సరదాగా ఉంది. సరదాగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అందరిది బాగుందండి. అందరికి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళు దానికి న్యాయం చేశారు. సినిమా ఎలా అనిపించిందండి? తడిచిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపాల ఉబ్బుద్దో, నాకు ఈ సినిమా చూసి నవ్వి కడుపాల ఉబ్బిపోయింది. అంత కామెడీగా ఉంది. నేనైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయలే కామెడీ. నాకు జాతిరత్నాల సినిమా తర్వాత అంతలా పడిపడి నవ్వుకున్నా. చాలా బాగుంది. మన ప్రియదర్శిని గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, హర్ష గారు కానీ, తనికల భరణి గారు కానీ కామెడీని అసలు పిచ్చి పీక్స్ ఇచ్చేసేసారు. అసలు ఈ కోర్టు సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అయితే, ఇది కామెడీ పరంగా మంచి సెన్సేషన్ హిట్ అవుద్ది సినిమా. చాలా బాగుంది. ఆయన రోజు రోజుకి యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్ కొట్టారు. మోహన్ కృష్ణ, ఇంద్రగంటి గారు కూడా మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాతో. మెయిన్ కామెడీ. అసలు మా లేడీస్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పడి నవ్వుకుంటారు. అసలు జబర్దస్త్ కూడా పనికిరాదు. నాకు అంత బాగా నవ్వొచ్చింది సినిమా. సారంగపాణి జాతకం కామెడీ. అది ఏంటంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఒప్పుకోవాలి, ఎందుకంటే సో ఇది కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్కి మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. సో గోదావరిలో వెళ్ళేటప్పుడు పడవలో కాళ్ళు నీటిలో పెట్టి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో, నాకు ఈ సినిమా చూస్తే అంత హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. ట్రెండింగ్ టాపిక్స్ అన్ని తీసుకుని కామెడీ పండించారనే ఆల్ఫా మేల్ ఇవన్నీ వస్తాయి. చాలా చక్కటి ట్రెండింగ్ అన్నీ వచ్చాయి. తర్వాత అన్ని పాత్రలు అందరూ, నేను నా వైఫ్ పాత్ర, కల్పలత గారు, నరేష్ గారు, భరణి గారు, ఇంతమంది సీనియర్స్తో కలిసి నటించడం, అందరూ పండించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అంటే ఈ సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూడదు. క్లీన్ ఫ్యామిలీ. ఈ వేసవి సెలవులలో చక్కటి కొబ్బరి బొండం తాగినట్టు, లేదా బాగా ఎండల్లో తిరిగి ఓ రావి చెట్టు కింద కూర్చొని థమ్స్అప్ తాగినట్టు, చలివేంద్ర దగ్గర మజ్జిగ తాగినట్టు ఉంటుందండి ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ OTT రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది.
అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకళ్ళని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసోల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేనా నమ్ముతానండి. ఈ యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో యా, జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాను, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్ లో చూపించారు, అది చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరు చూడొచ్చు. వేణుస్వామిని దించేశారా? లేదు కొంచెం కామెడీ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట, అది బాగుంది. 5 కానీ 10 కనుకున్నా, 10కి 8 బాగుంటది. అందరూ అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటది. యాక్చువల్గా కలిసి చూడొచ్చు. బాగుందండి, నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, మంచి ఎంటర్టైనింగ్ ఉంది. వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. బాగుందండి, అంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. నమస్కారం అందరికి. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ద మూవీ ఈస్ రియలీ గుడ్. My best, the most I liked is the background score. BGM is too good, and movie chala powerful ga undi. So powerful that all you need to do is give mileage to this movie so that it reaches to the audience. It's very good. It's definitely the songs. I love the songs, cinematography, everything is really good. There is a message in the movie which you all will like it. So I request everybody to come and watch the movie in your nearest theaters. Okay, thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఆడియన్స్ తో కలిసి చూడడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం సినిమా చూస్తున్నాను అనమాట. అండ్ థియేటర్ మొత్తం చాలా నవ్వుతుంటే ఆనందాన్ని చూడగలగడం లైవ్ లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అనుకున్నట్టుగా వేణుస్వామి కనిపిస్తారా అని అంటే లేదు అని చెప్తున్నారు. మీకు కనిపించారా? లేదు, ఎందుకంటే ఇది ఆస్కర్ వైల్డ్ గా, అంటే సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదు. అది యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి. నేను నమ్మనండి. అంటే ఒక జాతకాన్ని ఉద్దేశించి ఒక మనుషుల్ని చంపడం అనేది అది ఎంతవరకు? జాతకానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మనుషుల్ని జాతకాలు నమ్మకుండా కూడా చంపొచ్చు.
థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడ కూడా వెళ్ళి అది చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి అందరికీ, ఈశ్వర్. ఇప్పుడే షో చూసి వచ్చాము. చాలా బాగుంది, కానీ ఇంకా పబ్లిక్కి తెలియాలి అని చెప్పేసి మా ఆశ. వచ్చిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్ని రోజుల తర్వాత ఎట్ లాస్ట్ వీ హ్యావ్ రిలీజ్డ్ అవర్ మూవీ ఆన్ 25th April. వీఆర్ హ్యాపీ. మూవీ ఈజ్ గుడ్. యాక్చువల్లీ వీ రిక్వైర్ ద పబ్లిక్ సపోర్ట్ అండ్ మెల్లగా మౌత్ టాక్ తోటి ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాము. థియేటర్స్ మాత్రం బాగానే వచ్చాయి. అందరు చూసి మాత్రం డిసప్పాయింట్ కాడని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఎలా అయితే అందరికి పాజిటివ్ వైబ్స్ ఇచ్చిందో సేమ్ మూవీ కూడా అందరికి అలానే ఉంటుంది. ఎవ్వరూ డిసప్పాయింట్ గారు దీంట్లో. అందరు నిజంగా చాలా గుడ్ మూవీ. అంటే వీ హ్యావ్ గివెన్ సమ్ సోషల్ మెసేజ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. యాక్చువల్లీ నవ్ డేస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మన వాళ్ళని మనందరినీ దృష్టి పెట్టుకుని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. మీరు చూసి కూడా ఓకే దట్ ఈస్ కరెక్ట్ అని అంటారని చెప్పేసి అనుకుంటున్నాము. చూసి మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. టుడే ఫస్ట్ డే ఓకే, మేము తెలీదు, కొత్త ఆర్టిస్ట్ కాబట్టి ఎవరు కూడా అంత ప్రిఫర్ చేయరు, మౌత్ టాక్ తోటి వెళ్తారు అనుకుంటున్నాను. అదే మౌత్ టాక్ వినే రండి. నేను అది మీరు మామూలుగా వచ్చి చూసాను అని అనట్లేదు. మౌత్ టాక్ వినే రండి. మీరు మాత్రం డిసప్పాయింట్ గారు ఖచ్చితంగా. దట్స్ మై ప్రామిస్ యాక్చువల్లీ. యా ష్యూర్, కంపల్సరీ. సొసైటీ మెసేజ్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ రావాలనే చేసాం మేము. ఎవరైనా చూడొచ్చేది. బట్ ద కాజ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ అనేది చెప్పాం మేము. దాని గురించి ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి, మన పొలిటికల్ ఫీల్డ్ ఎలా ఉండాలి, అదంతా చెప్పాము. ఎంటర్టైన్మెంట్ దేర్ అండ్ ఫ్రెండ్షిప్ అందరి గురించి ఉంది. ఆల్ యాక్సెప్ట్స్ ఫ్రెండ్షిప్, సాంగ్స్ కానీ, రొమాంటిక్ డ్రామా కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ విచ్ అవర్ మాస్ పీపుల్ లైక్ ఐ లైక్, అదంతా చూసే చేసాము. సినిమాటిక్గా కాకుండా ఒక సోషల్ మంచి కాజ్ మెసేజ్ ఇచ్చాము. ఎన్నో సినిమాలు నేను ఒక ఆడియన్గా చాలా సినిమాలు బాగుంటే చూశాను. అలానే మీరందరూ కూడా చూస్తారని అనుకున్నాను. అవర్ ఆడియన్స్ ఒకసారి మీరు వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది అమ్మ పిక్చర్. ఇంకా మినిమం ఒక 5 సార్లన్నా చూడొచ్చు పిక్చర్. అంత బాగుంది. సెంటిమెంట్ సీను అన్నీ బాగున్నాయి. ఏ టెన్షన్ లేదు. ఇంకొక నేను 3 సార్లు అయితే చూస్తాను. ఇవాళ నైట్ కూడా చూస్తానండి. అంత బాగుంది. చాలా మంచిగా చూస్తాను. అంత సీన్ ఏం లేవు. చాలా బాగుంది. మెసేజ్ ఉంది అంటున్నారు. అవును, చాలా అంటే ఈ కొన్ని ఇప్పుడైతే మనం ఆ పిక్చర్ చూడలేం, కానీ ఈ పిక్చర్ అయితే చిన్న పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. అంత బాగుంది. చూడాలి. ఏం లేదమ్మా, చూడొచ్చమ్మా. మళ్ళీ వచ్చి 3 సార్లన్నా చూడొచ్చు. ఈ పిక్చర్ అయితే టెన్షన్ లేదు. అంత నచ్చింది నాకు. ఓకే, మూవీ చాలా సూపర్ మూవీ అండి. ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ. ఫ్రెండ్షిప్ చాలా బాగుందండి. నాకైతే ఏడుకొచ్చేసింది. చాలా చాలా బాగుంది. మనం చాలా ఎంకరేజ్ చేయొచ్చు హీరో హీరోయిన్స్ని. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇచ్చేస్తాను. అందరూ చూడొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ చూడొచ్చు. మంచి మెసేజ్ ఉంటుందా అండి? చాలా బాగుందండి. మెసేజ్ ఉంది అందులో. చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీరు మూవీ చూడండి, మీకు మెసేజ్ తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తే అర్థమవుతుంది. అంతే. ఫైటింగ్ నచ్చిందా? ఓకేనా? మరి హాలిడేస్ ఇచ్చేసారు కదా, మరి రోజుకో సినిమా చూస్తా వచ్చి లైట్ వెళ్తామని చెప్పు. ఎంత బాగా నచ్చింది నీకు సినిమా? ఫుల్ నచ్చిందా? ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఫైటింగ్ ఎవరెవరు వచ్చారు సినిమాకి? రండి బాబు రండి. శిలగా చూసి అని చెప్తా, జాతకం చెప్తా. పాల్మిస్టులు అంట. పాల్మిస్టులు అదేదో సినిమాలో చూపించారుగా మన ప్రభాస్ని. పాల్మిస్టులు రాధేశ్యామలు కదా. సో ఇందులో ఒక పాల్మిస్టులు ఉంటాడు అనమాట. ఆయనకి చెప్పే చిన్న జాతకం వల్ల, జాతకాలను నమ్మి, జాతకాలు చెప్పే వాళ్ళని నమ్మి మనం ఎలా అయితే మోసపోయి చిన్న చిన్న మిస్టేక్ చేస్తామో దాన్ని టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూశారు. జాతిరత్నాల తర్వాత అని అంటున్నారు చాలామంది. ఏ సినిమాకి కంపారిజన్ పెట్టదని కోరుకుంటున్నాను. జాతిరత్నాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యామో ఈ సినిమాలు కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ అవుతాము. ఎక్కడ బూత్ కానీ, వైలెన్స్ కానీ, వల్గారిటీ కానీ లేదండి. హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా వచ్చి కూర్చొని చూసే సినిమా అనేది.
సారంగపాణి జాతకంలో మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మేడం, ఎందుకంటే వైవాహర్ష ఎంటర్ అయ్యాడు కదా. ఇక వైవాహర్ష ఉన్నట్టంటే అదొక ట్యాంకు. ఏ ట్యాంక్ అంటే నవ్వులు పండించే ట్యాంక్ అనమాట. లావుగా ఉంటాడు కదా, లావుగా ఉంటాడని నేను ట్యాంక్ అనట్లేదు, నవ్వులు పండించే ట్యాంక్. ఆ ట్యాంకులకి వెళ్ళి కామెడీకి సంబంధించిన డైలాగ్స్, మంచి మంచి డైలాగ్స్ వస్తాయి. అంతకన్నా ముందు ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత ఇక టోటల్గా ఆ ట్యాంకులో నుంచి డైలాగులు వచ్చే డైలాగులన్నీ మన కడుపులో నిండిపోతాయి. అంత ఎంటర్టైన్మెంట్ అనేది అవుతుంది అనమాట, మంచిగా అనిపించేస్తాయి. అవసరం శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన చేసే చిన్న పొరపాటు వల్లే, ఆయన చేసే జాతకం వల్లే, ఆయన చెప్పే జాతకం వల్లే, హీరో గారు చేసే మిస్టేక్ల వల్ల జరిగే ఆ ప్రయాసలు పడే సమస్యలు ఇరుక్కొని ఆయన పడే ప్రయాసలే ఎంటర్టైన్మెంట్ అనమాట. సూపర్ గా అనిపించేస్తుంది. ప్రియదర్శిని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తున్నాం ఈ మధ్య. అవునవును. క్యారెక్టర్ ఎలా ఉంది అంటే స్టాండర్డ్ గా ఉందా, మళ్ళీ అదే కామెడియన్ యాడ్ చేశారా? లేదు మేడం, కోర్టు సినిమా చూడండి ఎంత సీరియస్ గా ఉందో. టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళిపోయాడు. కోర్టు తర్వాత ప్రియదర్శికి ఎటువంటి సినిమా వస్తుంది, మళ్ళీ ఏమైనా చిల్లర చేస్తాడు అనుకున్నాం, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ను అలాగే ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మన అందరికీ. హీరోయిన్ పాత్ర కానీ, ప్రియదర్శి తల్లిదండ్రుల పాత్ర కానీ, హీరో తల్లిదండ్రుల పాత్ర కానీ ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. నేను తనికెళ్ళ గారు భరణి గారు పాత్ర ఉన్నది అనగానే విలనిజం లాగా చూపించబోతున్నారని స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది కదా, అప్పుడు అనిపించింది నాకు. మళ్ళీ ఆమె టైపులో ఊహని ఎలా టార్చర్ చేశాడు ఆ సినిమాలో, అటువంటి టార్చరింగ్ క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అతని పాత్ర కూడా, తనికెళ్ళ భరణి గారి పాత్ర కూడా కామెడీ పరంగానే వెళ్తుంది. మస్త్ ఎంటర్టైన్మెంట్ అనిపించేస్తుంది. 3+ ఇస్తారు మేడం, చాలా బాగుంది సినిమా. జాతిరత్నం తర్వాత అంత కామెడీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ.